సరే, మన మొదటి ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. ఇది ప్రశ్న 56. ఈ ప్రశ్న మన ఆంధ్రదేశ చరిత్రలో ఓ ముఖ్యమైన నగరం నిర్మాణం గురించి అడుగుతోంది. దాన్ని ఎవరు కట్టించారనేదే ఇక్కడ పాయింట్. ప్రశ్నేంటంటే, రాజమహేంద్రవరం అనే కొత్త నగరాన్ని నిర్మించిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? మనకిచ్చిన ఆప్షన్స్ చూస్తే 1 మొదటి అమ్మరాజు, 2 రెండో అమ్మరాజు, 3 చాళుక్య భీముడు, ఇంకా 4 మూడో విజయాదిత్యుడు. ఏమనుకుంటున్నారు? ఎవరు కట్టించుండొచ్చు? అవును, సరైన సమాధానం మొదటి అమ్మరాజు. ఇంతకీ ఈ మొదటి అమ్మరాజు ఎవరు? ఆయన ఈ రాజమహేంద్రవరం నగరాన్ని ఎందుకు నిర్మించాల్సి వచ్చింది? ఆ వివరాల్లోకి వెళ్దాం రండి. ఈ మొదటి అమ్మరాజు క్రీస్తు శకం 921 నుంచి 927 మధ్య కాలంలో పరిపాలించిన ఒక ముఖ్యమైన తూర్పు చాళుక్య రాజు అన్నమాట. ఆయన తీసుకున్న ఒక పెద్ద నిర్ణయమేంటంటే, అప్పటి వరకు వాళ్ల రాజధానిగా ఉన్న వేంగి నుండి దాన్ని గోదావరి నది ఒడ్డున ఒక కొత్త నగరానికి మార్చడం. ఆ కొత్త నగరమే రాజమహేంద్రవరం. ఇది అప్పట్లో చాలా పెద్ద వ్యూహాత్మక మార్పు. ఈ నగర నిర్మాణంతో ఆంధ్ర చరిత్రలోనే ఒక కొత్త పేజీ మొదలైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ తర్వాత ఇది రాజకీయంగా, సాంస్కృతికంగా చాలా పెద్ద కేంద్రంగా మారింది. ఓకే, ఇప్పుడు మనం 57వ ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్న కూడా ఇందాక మనం మాట్లాడుకున్న నగరానికి సంబంధించిందే, కాని కొంచెం వేరేలా అడిగారు. ప్రశ్న ఇది: కింద ఇచ్చిన నగరాలలో తూర్పు చాళుక్యులు స్థాపించిన నగరం ఏది? ఆప్షన్స్ ఏంటంటే అమరావతి, రాజమండ్రి, వరంగల్లు, ఇంకా ధాన్యకటకం. ఇందాకటి ప్రశ్నకి సమాధానం గుర్తుంది కదా? ఉంటే ఇది చాలా తేలిక. ఖచ్చితంగా సరైన సమాధానం రాజమండ్రి. అయితే రాజమండ్రివరం వేరు, రాజమండ్రి వేరా, లేక రెండూ ఒకటేనా? ఆ కన్ఫ్యూజన్ ఇప్పుడు క్లియర్ చేసుకుందాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే. మొదటి అమ్మరాజు కట్టించిన ఆ చారిత్రక నగరమైన రాజమహేంద్రవరం పేరే కాలక్రమేణా మారుతూ ఇప్పుడు మనం పిలుచుకుంటున్న రాజమండ్రి అయ్యింది. సో రాజమండ్రి అనేది రాజమహేంద్రవరాని ఆధునిక పేరన్నమాట. చూసారా, ఒకే విషయాన్ని 2 రకాలుగా ఎలా అడిగారో? ఇప్పుడు మనం 59వ ప్రశ్న చూద్దాం. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆయన కేవలం యోధుడే కాదు, నగర నిర్మాత కూడా అని. దానికి సంబంధించిన ప్రశ్నే ఇది. ప్రశ్న: బెజవాడను ఎలాగైతే డెవలప్ చేశారో అచ్చం అలాగే కందుకూరును కూడా అభివృద్ధి చేసిన రాజు ఎవరు? ఆప్షన్స్: మొదటి విజయాదిత్యుడు, రెండో విజయాదిత్యుడు, మూడో విజయాదిత్యుడు, ఇంకా రాజరాజ నరేంద్రుడు. ఇక్కడ బెజవాడ, కందుకూరు అనే 2 నగరాల మీద ఫోకస్ ఉంది. మళ్ళీ మన గునగ విజయాదిత్యుడే సమాధానం. మూడో విజయాదిత్యుడు. దీని బట్టి మనకేమర్థమవుతోంది? ఆయనొక గొప్ప యోధుడే కాదు, ఒక గొప్ప పాలకుడు కూడా. గునగ విజయాదిత్యుడు ఒకవైపు బెజవాడను ఒక ముఖ్యమైన మిలిటరీ ఇంకా ట్రేడింగ్ సెంటర్గా అభివృద్ధి చేశాడు. మరోవైపు కందుకూర్ని కూడా అచ్చం బెజవాడలాగే ఒక బలమైన, పటిష్టమైన నగరంగా తీర్చిదిద్దారు. దీన్ని బట్టి ఆయనకు పరిపాలన మీద, నగరాల అభివృద్ధి మీద ఎంత మంచి పట్టు ఉండేదో తెలుస్తోంది. ఇక మనం 60వ ప్రశ్నకు, అంటే మన చివరి ప్రశ్నకు వచ్చేశాం. ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. ఇప్పటిదాకా మనం తూర్పు చాళుక్యుల గురించి మాట్లాడుకున్నాం, కానీ చాళుక్య వంశం చాలా పెద్దది కదా. ఈ ప్రశ్న మనల్ని వాళ్ల మూలాలైన బాదామి చాళుక్యుల దగ్గరకు తీసుకెళ్తుంది. ప్రశ్న ఇది: ఆంధ్రప్రదేశ్లో బాదామి చాళుక్యులు కట్టించిన గుళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నాయి? మనకిచ్చిన ఆప్షన్స్ తాడిపత్రి, ఘంటసాల, బిక్కవోలు, ఇంకా ఆలంపూర్. ఈ ప్రదేశాల్లో ఎక్కడ మనకు బాదామి చాళుక్యుల అద్భుతమైన ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది? అవును, దీనికి సమాధానం ఆలంపూర్. అసలు ఈ ఆలంపూర్ దేవాలయాల ప్రత్యేకత ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఆలంపూర్ దేవాలయాలు చాలా ఫేమస్ కదా. అక్కడ ఒకటో రెండో కాదు, ఏకంగా 9 గుళ్ల సముదాయముంటుంది. వాటిని నవబ్రహ్మ దేవాలయాలు అని పిలుస్తారు. వీటిని క్రీస్తు శకం 7వ శతాబ్దంలో బాదామి చాళుక్యులు కట్టించారు. అసలు వీటి స్పెషాలిటీ ఏంటంటే, వీటి నిర్మాణ శైలిలో నార్త్ ఇండియన్ స్టైలు, సౌత్ ఇండియన్ స్టైలు రెండూ కలిసిపోయి కనిపిస్తాయి. అందుకే ఈ ప్రాంతానికి దక్షిణ కాశీ అనే పేరు కూడా ఉంది. ఎంత గొప్ప విషయమో కదా.